శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్కి రావడానికి గల కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, ముఖ్యంగా అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఈ వీడియోలో శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే సెక్షువల్ ప్రాబ్లమ్స్కి గల ముఖ్య కారణాలు ఏమిటి అనంటే, ఎవరిలో అయితే ఈ అంగానికి అంటే పెనిస్కి సంబంధించిన నర్వ్స్ ఉంటాయి, ఆ నర్వ్స్ అనేది చాలా సెన్సిటివ్గా అయిపోయి సెక్స్ చేస్తున్నప్పుడు ఆ సెక్స్లో పీక్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. అంటే ఆ నర్వ్ స్టిమ్యులేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండి సెక్స్లో పీక్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. అటువంటి వాళ్ళలో ఈ సెక్స్ చేసేటప్పుడు వీర్యం అనేది నిమిషం కన్నా తక్కువ టైంలోనే అవుట్ అయిపోతా ఈ శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ పెన్నిస్లో ఉండే నర్వ్స్ చాలా ఫాస్ట్గా సెక్స్లో పీక్కు రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి అనంటే, ఫస్ట్ వచ్చేసి హార్మోన్స్లో ప్రాబ్లము. ఎవరిలో అయితే సెక్షువల్గా హార్మోన్స్లో ప్రాబ్లం ఉంటుందో అటువంటి వాళ్ళలో ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే సెక్షువల్ ప్రాబ్లమ్ ఉండడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్. ఎవరిలో అయితే సెక్షువల్గా ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, అంటే ఒకళ్ళు లేదా అంతకన్నా ఇద్దరు ముగ్గురు సెక్షువల్ పార్ట్నర్స్తో సెక్స్లో కలుస్తా ఇన్ఫెక్షన్స్తో ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఆ ఇన్ఫెక్షన్స్ అనేది ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే టెస్టిస్లో ఇన్ఫెక్షన్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే సెమినల్ వెసికిల్స్లో ఇన్ఫెక్షన్స్ అన్నా ఉండొచ్చు. సో ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, సెమినల్ వెసికిల్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ వీర్యం అనేది చాలా ఫాస్ట్గా అవుట్ అయిపోయింది. అండ్ థర్డ్ ప్రాబ్లం వచ్చేసి, ఎవరిలో అయితే ఈ పెన్నిస్ పైన ఉండే ఫోర్ స్కిన్ చాలా టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళట్లేదో అటువంటి వాళ్ళలో కూడా ఈ స్కిన్ కింద ఉన్న హెడ్ బాగా సెన్సిటివ్గా అయిపోయి ఆ గ్లాండ్స్ స్కిన్ కింద ఉన్న గ్లాండ్స్ బాగా సెన్సిటివ్గా అయిపోయి ఈ సెన్సిటివ్ గ్లాండ్స్ వల్ల కూడా సెక్స్లో ఫ్రీక్వెంట్గా చాలా ఫాస్ట్గా ఎజాక్యులేషన్ అయిపోయింది. అండ్ ఈ మూడు రీజన్స్ కాకుండా చాలామందిలో ఎవరైతే హస్తప్రయోగం అంటే మ్యాస్ట్రుబేషన్, పాన్ వీడియోస్ చూసి ఎక్కువ మ్యాస్ట్రుబేషన్ చేసుకునే అలవాటు ఉంటుందో అటువంటి వాళ్ళలో కూడా ఈ శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే, ఎవరైనా సరే పాన్ వీడియోస్ చూసి మ్యాస్ట్రుబేషన్ చేసుకునేటప్పుడు వాళ్ళ ఫీలింగు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనంటే, ఎవరు కూడా గంటలు బాత్రూంలో కూర్చొని మ్యాస్ట్రుబేషన్ చేసుకోవాలనుకోరు. ఎందుకు అనంటే, మ్యాస్ట్రుబేషన్ చేసుకునేదే వాళ్ళు సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయడానికి మ్యాస్ట్రుబేషన్ చేసుకుంటారు. సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చే ఆ ప్లెజర్ని ఎంజాయ్ చేయడానికి మ్యాస్ట్రుబేషన్ చేసుకుంటారు. సో మ్యాస్ట్రుబేషన్లో వాళ్ళకన్నిటికన్నా నచ్చే పార్ట్ ఏంటి అనంటే, లాస్ట్లో సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చి ఆ ప్లెజర్ ఎంజాయ్ చేయడం కోసం మ్యాస్ట్రుబేషన్ చేసుకుంటారు. కాబట్టి పాన్ వీడియోస్ చూసి సెమెన్ ఫాస్ట్గా రావాలి అని చెప్పేసి ఫాస్ట్గా మ్యాస్ట్రుబేషన్ చేసుకుంటూ ఉంటారు. ఇట్లా ఫాస్ట్గా మ్యాస్ట్రుబేషన్ చేసుకోవటం వల్ల స్లోగా ఈ పెన్నిస్లో ఉన్న నర్వ్స్ కూడా ఆ ఫ్రీక్వెన్సీకి సెట్ అయిపోతాయి. ఆ నరువుకి నరువు మెమరీ ఉంటుంది. అంటే ఆ నరువుకి ఫలానా పర్సన్ను సెక్షువల్గా యాక్టివ్ అయ్యాడు, సెమెన్ ఫాస్ట్గా ఎజాక్యులేట్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు అనే నరువు మెమరీ ఉండటం వల్ల, అంటే పెన్నిస్ని వీళ్ళే పాన్ వీడియోస్ చూసి మ్యాస్ట్రుబేషన్ చేసుకుంటా ట్రైన్ చేస్తున్నారు అనమాట సెమెన్ ఫాస్ట్గా ఎజాక్యులేట్ అయిపోవటానికి. ఇది కూడా ఒక రీజన్. సో ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి సాధారణంగా ఈ 4 కారణాలే ఉంటాయి. ఒకటి హార్మోన్స్లో ప్రాబ్లము, సెకండ్ వచ్చేసి సెక్షువల్గా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల, థర్డ్ వచ్చేసి పెన్నిస్ పైన ఉండే ఫోర్ స్కిన్ అంటే ఈ ఫైమోసిస్ అంటారు, పైన ఉండే ఫోర్ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక వెళ్ళకపోవటము. అండ్ ఫోర్త్ అండ్ ఎక్కువ మందిలో ఉండే ప్రాబ్లం ఏంటి అని అంటే మ్యాస్ట్రుబేషన్, పాన్ వీడియోస్ చూసి హస్తప్రయోగం చేసుకోవటం వల్ల డైలీ 2-3 సార్లు మ్యాస్ట్రుబేషన్ చేసుకోవటము, లేకపోతే కనీసం రోజుకు ఒకసారి పాన్ వీడియోస్ చూసి మ్యాస్ట్రుబేషన్ చేసుకోవటము. అటువంటి వాళ్ళలో కూడా కామన్గా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ సమస్యలు అనేది ఎదుర్కొంటారు. సో ఎవరిలో అయితే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ సమస్యలతో బాధపడుతున్నారో ఫస్ట్ మీరు దాని కరెక్ట్గా కారణం ఏంటి, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉందా, పెన్నిస్ పైన ఫోర్ స్కిన్ ఎలా ఉంది, మ్యాస్ట్రుబేషన్ హ్యాబిట్ ఏమైనా ఉందా, అండ్ ఆ మ్యాస్ట్రుబేషన్ లేదా హస్తప్రయోగం చేసుకునేటప్పుడు పాన్ వీడియోస్ చూసి మ్యాస్ట్రుబేషన్ చేసుకుంటున్నారా, ఇవన్నీ తెలుసుకుంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లంకి 100% ట్రీట్మెంట్ చేయవచ్చు. సో ఎవరైతే సెక్షువల్గా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేదా శీఘ్రస్ఖలనంతో బాధపడుతున్నారో
కరెక్ట్గా మీ ప్రాబ్లంకి కారణం ఏంటి అని తెలుసుకొని మీ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉన్నా 100% దానికి సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.